జనాలు ఎందుకు అప్పుల పాలవుతున్నారా అని అనుకుంటున్నాననమాట. ఇందుకే. ఇలా చేస్తే అప్పుల పాలవకుండా ఏముంటది మరి? మొత్తం డబ్బులన్నీ తగలబెట్టేస్తారు. కామన్ సెన్స్ ఉండాలి గదా! కొంచెమైనా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సుప్రజ్. మీరు చూస్తున్నారు సూపర్ టెక్ ఇన్ఫో. ఫ్రెండ్స్, టెక్నిక్స్ ఎపిసోడ్ 95 అయితే అందరికైతే స్వాగతం. ఈరోజు డేట్ చూసుకున్నట్టయితే నవంబర్ 18, 2024. లేచుకున్న న్యూస్లోకి తెలిపోదాం. మంచి మంచి న్యూస్లు అయితే ఉన్నాయి ఈరోజు. ఫస్ట్ నేను చూసుకున్నట్లయితే ఎల్జీ నుంచి ఫ్రెండ్స్. ఎల్జీ నుంచి 480Hz రిఫ్రెష్ రేట్ గేమింగ్ మానిటర్ అయితే వీళ్ళైతే లాంచ్ అయిపోతున్నారు. నేను ఈ న్యూస్ చూడంగానే షాక్ అయిపోయా. 480Hz రిఫ్రెష్ రేట్ అంటే మామూలు విషయం కాదనమాట. ఎల్జీ నుంచి 27 ఇంచెస్ ఓఎల్ఈడి డిస్ప్లేతో అయితే వీళ్ళు మానిటర్ అయితే లాంచ్ అయిపోతున్నారు. గేమింగ్ మానిటర్ 480Hz రిఫ్రెష్ రేట్ తోటి. ఇది మనకి QHD రెజల్యూషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకి 2560x1440 రెజల్యూషన్తో 480Hz రిఫ్రెష్ రేట్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. గేమింగ్ మానిటర్ ఇది మనకి NVIDIA G-Sync అండ్ AMD FreeSync ప్రీమియం ప్రోతో అయితే రావడం అయితే జరుగుతుంది సపోర్ట్ తోటి. ఇంకా ఇది మనకి 0.03 ms రేటెడ్ రెస్పాన్స్ టైం. అంటే నార్మల్గా 1 ms రెస్పాన్స్ టైం చూశాను, కానీ ఇలాగా 0.03 అంటే మీకు ఇంకెంత ఫాస్ట్గా ఉంటుందో అర్థం చేసేసుకోండి. ఇది రెస్పాన్స్ టైం వచ్చేసరికి 0.03 ms అనమాట, మిల్లీ సెకండ్స్. ఇది మనకి యాంటీ గ్లేర్ సపోర్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. గ్రేట్ వ్యూయింగ్ యాంగిల్స్ కోసం వీళ్ళు కోటింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. లో రిఫ్లెక్షన్, ఓకేనా. 1300 nits పీక్ బ్రైట్నెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎక్కువ బ్రైట్నెస్ అయితే దీనికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు చాలా క్వాలిటీగా అయితే స్క్రీన్ అయితే కనిపించబోతుంది. వేరే లెవెల్ అయితే ఉన్నాయి ఫీచర్స్. ఇంకా ఇది 98.5% DCI P3 కలర్ స్పెక్ట్రమ్ కవరేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా దీంట్లో ఐఓ సపోర్ట్స్ అయితే ఉంది. ఇంకా డిస్ప్లే పోర్ట్ 2.1 అయితే ఒకటైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా 2 HDMI పోర్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. USB 3.0 సపోర్ట్ అయితే వస్తుంది. ఇంకా 1 అప్ స్ట్రీమ్ 2 డౌన్ స్ట్రీమ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా హెడ్ ఫోన్ అవుట్ ఒకటి, DTS హెడ్ ఫోన్ X ఒకటి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా హైట్ అడ్జస్టబుల్ స్టాండ్, దీనికైతే చాలా పెద్ద హైట్ అడ్జస్టబుల్ స్టాండ్ అయితే ఇచ్చేసారు. ఇంకా టిల్ట్ 15 degrees అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రైస్ చూసుకుంటే ఇది మనకి $1000, అరౌండ్ $1000 అయితే ఉంది. చాలా కాస్ట్ అయితే పెట్టేశారు. మరి ఎలా ఉంటుందో. ప్రీ ఆర్డర్స్ అయితే వీళ్ళు డిసెంబర్లో అయితే స్టార్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. నాకైతే మానిటర్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. కాకపోతే ఆ షేపే కొంచెం మంచిగా ఉంటే బాగుండేది. ఫీచర్స్ మాత్రం అవతార్ రేంజ్లో ఉన్నాయి. మీకు అందరికి ఎలా అనిపించింది మరి కామెంట్ చేసేయండి. నెక్స్ట్ చూసుకుంటే షామీ నుంచి ఫ్రెండ్స్. షామీ వాళ్ళు రెడ్మీ A4 5G మొబైల్ అయితే వీళ్ళు లాంచ్ డేట్ అయితే రివీల్ చేయడం అయితే జరిగింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రెడ్మీ A4 5G మొబైల్ మనకి ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్, చాలా తక్కువ ధరలో 5G ఫోన్ అయితే వీళ్ళు తీసుకొస్తామని చెప్తున్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ మొబైల్ ఇన్ ఇండియా కంట్రీ, ఓకేనా. ప్రైస్ చూసుకున్నట్టయితే చాలా తక్కువ. ఇది మనకి 8,499 రూపాయలకే 5G ఫోన్ అయితే లభించడం అయితే జరుగుతుంది. అసలు చాలా షాకింగ్ అనిపించింది నాకు ఈరోజు ఈ న్యూస్ కూడా. అసలు $100 8,499 రూపాయలకి అయితే చేస్తున్నారు, డిస్కౌంట్స్తో కలిపి అనమాట, ఓకేనా. అన్ని డిస్కౌంట్స్తో కలిపి మనకి 8,499 రూపాయలకే 5G ఫోన్ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి నవంబర్ 20వ తారీఖు అయితే మనకి ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. మీకు ఎలా అనిపించింది ఈ న్యూస్ చూసేసి కామెంట్ వేసేసుకోండి. టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్, మీకు న్యూస్ నేను కరెక్ట్గా చెప్తున్నట్టు అనిపిస్తే. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి ఫ్రెండ్స్. రియల్మీ GT7 Pro మొబైల్ అయితే 5800 mAh బ్యాటరీతో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకి 10 minutesలో 50 to 60% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇది ప్రైస్ తగ్గించడం కోసం వీళ్ళు నార్మల్గా అయితే 6500 mAh బ్యాటరీ రావాలి, కానీ వీళ్ళు 10% తగ్గించేసి దాన్ని మనకి 5800కి అయితే బ్యాటరీ అయితే కెపాసిటీ తగ్గించడం అయితే జరిగింది. స్పెక్స్ చూసుకుంటే రియల్మీ వరల్డ్ ఎకో 2 ఓలెడ్ ప్లస్ డిస్ప్లే అయితే రావడం అయితే జరుగుతుంది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా మనకి 5800 mAh బ్యాటరీ, 120 watts అల్ట్రా ఛార్జ్తో అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి చెప్పాను కదా, ఫాస్ట్ ఛార్జింగ్ 10 minutesలో మీకు 50% ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది హ్యాపీగా. ఇంకా IP69 విత్ అండర్ వాటర్ కెమెరా మోడ్తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ అసలు చాలా షాకింగ్ న్యూస్. మనకి అండర్ వాటర్లో మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ పూలే ఉందనుకోండి, మీరు స్విమ్మింగ్ పూల్ లోపల కెమెరాని మొబైల్ని డైరెక్ట్గా నీళ్ళలో పెట్టేసి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో అండర్ వాటర్ మోడ్ అయితే వీళ్ళైతే కెమెరాకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా AI అల్ట్రా క్లీన్ స్నాప్ కెమెరాతో అయితే ఇచ్చారనమాట. సో అండర్ వాటర్లో రికార్డ్ చేయాలంటే ఆ మాత్రం కెమెరా కావాలి కదా.
ఇది మనకి నవంబర్ 26 తారీఖులో అయితే రావడం అయితే జరుగుతుంది. 26 తారీఖున. సో, ఈ మంత్‌లో మంచి మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. 20 నుంచి ఎక్సలెంట్ మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. సో, మీకు ఈ మొబైల్ అప్డేట్ ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. ఈరోజు న్యూస్‌లన్నీ ఎక్సలెంట్‌గా ఉన్నట్టున్నాయి మొత్తం. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి ఫ్రెండ్స్. ఐక్యూ నుంచి ఈ అప్డేట్ ఎంతమంది ఎదురు చూస్తుండొచ్చు నాకు తెలిసి. ఐక్యూ నియో 10 సీరీస్ అయితే లాంచ్ డేట్ వీళ్ళు కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఇది మనకి నవంబర్ 29వ తారీఖు, నవంబర్ 29థ్‌న అయితే లాంచ్ చేయబోతున్నారు. మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ చిప్‌సెట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా Q2 గేమింగ్ చిప్‌సెట్‌తో కూడా వస్తుంది. అంటే మొత్తానికి దీంట్లో 2 ప్రాసెసర్‌లు అయితే ఇస్తున్నారు. మీకు గేమింగ్ ఎక్సలెంట్‌గా రావడానికి, గేమింగ్ రిజల్ట్స్ బెటర్‌గా ఉండడానికి. మీకు ఈ 2 ప్రాసెసర్‌లు రావడం వల్ల మీకు రిఫ్రెష్ రేట్ అయితే, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఎక్సలెంట్‌గా అయితే ఉంటది. ల్యాగ్ ఇష్యూస్ ఉండవు. ఇంకా డిస్‌ప్లే క్వాలిటీ కూడా మీకు మంచిగా అయితే కనిపిస్తుంది. ఇది మనకి 7.99 థిక్ మొబైల్‌తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా 3 కలర్స్ రావడం అయితే జరుగుతుంది. ఇంకా బ్లాక్, ఆరెంజ్, వైట్ ఈ 3 కలర్స్‌లో మీకు ఈ మొబైల్ అయితే వస్తుంది. స్క్రీన్ మీద ఇమేజ్‌లో అయితే చూసుకోవచ్చు. ఇంకా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయిందనమాట. మాక్సిమం మొబైల్స్‌కి ఇప్పుడు కొత్తగా వచ్చే మొబైల్స్‌కి, కొన్ని మొబైల్స్‌కి 10% మొబైల్స్‌కి అన్నిటికి 120 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చేస్తున్నారు. సో, చూద్దాం, నాకు వీలైతే 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న మొబైల్ ఒకసారి కొని చూడాలి, నా కోరిక అనమాట. నెక్స్ట్ చూసుకుంటే హువావే నుంచి ఫ్రెండ్స్. హువావే మేట్ 70, మేట్ 70 ప్రో, మేట్ 70 ప్రో ప్లస్ ఈ 3 మొబైల్స్‌కి సంబంధించిన డిజైన్ అయితే రివీల్ చేయడం అయితే జరిగింది. స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూసుకోవచ్చు. ఇది మనకి నవంబర్ 26 తారీఖు అయితే లాంచ్ చేయబోతున్నారు. నవంబర్ 26న. ఇంకా 1 వీక్ ఉందనమాట నవంబర్ 26కి. సో, వీళ్ళు 1 వీక్ ముందే ప్రీ ఆర్డర్స్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. బిగిన్ చేశారు. సో, మేట్ 70, మేట్ 70 ప్రో, మేట్ 70 ప్రో ప్లస్ దీనికి సంబంధించిన ఆన్‌లైన్ స్టోర్ అయితే హువావే ఆన్‌లైన్ స్టోర్ అయితే ఓపెన్ చేశారు. దీంట్లో మనకి బుకింగ్స్ అయితే చేసుకోవచ్చనమాట, ప్రీ ఆర్డర్స్. ఇది మనకి మొత్తం 5 మెమరీ వెర్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మెమరీ వెర్షన్స్ తెలుసుగా, 12 జీబీ ర్యామ్, 16 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ ఇలాగనమాట. సో, ఇంకా 8 టైప్ ఆఫ్ కలర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకి మొత్తం వీళ్ళు చెప్తుందేంటంటే 1 వీక్ ముందు ఆర్డర్స్ అయితే లాంచ్ చేశారు కదా, ప్రీ ఆర్డర్స్. 1,30,000 రిజిస్ట్రేషన్స్ అయితే 10 అవర్‌లో అయితే కంప్లీట్ చేసుకున్నారనమాట. వీళ్ళు లాంచ్ చేసిన వెంటనే 10 అవర్స్‌లో 1,30,000 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. జనాలు ఎందుకు అప్పుల పాలవుతున్నారా అని అనుకుంటున్నాననమాట. ఇందుకే. ఇలా చేస్తే అప్పుల పాలవకుండా ఏముంటది మరి? మొత్తం డబ్బులన్నీ తగలబెట్టేస్తారు. కామన్ సెన్స్ ఉండాలి కదా కొంచెమైనా. ఏం చేద్దాం, మనం ఏం చేయలేం ఇంక. హువావే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, వీళ్ళు బుకింగ్స్ 1 వీక్ అయింది కదా లాంచ్ చేసి. సో, 1 వీక్ కంప్లీట్ అయిపోయేలాగా 1,000,000 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అవ్వచ్చని అయితే వీళ్ళైతే ఎక్స్‌పెక్ట్ అయితే చేస్తున్నారు. నాకైతే అసలు ఈ ప్రపంచం ఎటు వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు మొబైల్ మీద అన్నన్ని డబ్బులు ఖర్చు పెడతారు? ఎంతమంది 1,30,000 మంది ముందటే డబ్బులు కట్టేసుకుంటున్నారంటే వాళ్ళు అప్పు చేసుకుంటున్నారా మరి ఏదో తెలీదు. సర్లేండి, ఏం చేస్తాం? సమాజం అలా ఉంది మళ్ళా. ఓకేనా? మరి ఈరోజు ఉన్న న్యూస్‌లు అయితే ఇవి. ఇంకా చాలా న్యూస్‌లున్నాయి. డ్యూరేషన్ ఎక్కువైపోతుందనమాట. ఇది పెద్ద న్యూస్‌లు ఇవన్నీ. అందుకని నేను ఇలా చెప్పడం అయితే జరిగింది. రోజున న్యూస్ అయితే ఇది. మీకు ఏ న్యూస్ నచ్చిందనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతానండి. సో, ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ వీడియోలు అయితే కొన్ని చేయడం అయితే జరిగింది. వాల్ స్టిక్కర్స్, ఇంకా ఐక్యూ సంబంధించిన మొబైల్ ఇవన్నీ అన్బాక్సింగ్ అయితే చేశాను. ఇంకా మంచి మంచి అన్బాక్సింగ్ అయితే మీ ముందుకొస్తాయి. మీకు ఐ కార్డ్స్‌లో అయితే అన్బాక్సింగ్ లింక్స్ అయితే ఇస్తాను. ఇంకా ఎండ్ కార్డ్స్‌లో కూడా ఇస్తాను. వీలైతే చూడడానికి అయితే ట్రై చేయండి, మీకు ఉపయోగపడతాయి. ఓకేనా? మీ వాల్ అందంగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజులో ఉన్న వీడియో అయితే ఇంతే. దిస్ ఈజ్ సుప్రజ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయ్స్.